దావీదు పరిపాలన కాలంలో రాజు తన యొక్క సలహాదారుడిగా ఉన్నటువంటి ఈ అహీతోపెలు ఎలాంటి వాడో తెలుసా? అతని ఆలోచన విధానం ఎలా ఉందని అబీషాలోము కానీ దావీదైనటువంటి రాజు కానీ ఏ ఉద్దేశంలో వారు ఊహించుకున్నారంటే, ఇదిగో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచనైనా అది ఒకడు దేవుని దగ్గర విచారం చేసి తెలుసుకొచ్చినటువంటి ఆలోచనగా ఉంటుంది. చక్కగా నడిపిస్తున్నాడు, చక్కగా చెబుతున్నాడు. రాజా ఇది చేయ మంచిది అంటున్నాడు, ఇది కట్టించు మంచిది అంటున్నాడు, ఇలా నడువు మంచిది అంటున్నాడు, ఇది చెప్తున్నాడు. అసలు దావీదు తర్వాత అబీషాలోము కూడా అహీతోపెలు మాటలను ఆలోచనలు దైవ వాక్కులుగా వారు స్వీకరించారు. దైవ వాక్కులుగా స్వీకరించారంట. అబ్బా నాకు ఎంత మంచి సలహాదారుడు దొరికాడన్నాడు. కానీ ఏమైందో తెలుసా? రాను 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 అహీతోపెలు యొక్క గుణం మారిపోయి ఏమైందండి? అహీతోపెలు యొక్క గుణం మారిపోయింది. మంచిగా సలహాలు ఇచ్చేవాడు,